I got the future. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్కే స్టోరీస్. సో ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు హౌస్ చూపిస్తారు. సో ఆ హౌస్ ఎదురుగా మనకు ఒక డీమన్ చూపిస్తారనమాట. సో అది ఫిమేల్ గోస్ట్ అనమాట. ఆ గోస్ట్ అనేది మన హౌస్లో ఉన్న మెయిన్ పర్సన్ని చంపడం కోసం వెళ్తుంది అనమాట. సో ఆ హౌస్లో ఉన్నది ఎవరు అనేది మన మెయిన్ క్యారెక్టర్ అనమాట. సో తన పేరు చెంగ్ అనమాట. సో తనకి ఏంటంటే ఇంటర్నల్ బాడీ ఉంటుంది అనమాట. సో ఇంటర్నల్ బాడీ ఉండడం వల్ల గోస్ట్స్, మాన్స్టర్స్ అన్నీ అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో ఆ ఇంటర్నల్ బాడీ ఏ గోస్ట్కి అయితే లభిస్తుందో అది ఇమ్మోర్టల్ బాడీ కింద ఎక్స్ప్లోర్ అవుతుంది అనమాట. సో మన హీరో హ్యాపీగా హౌస్ లోపల పడుకొని ఉంటాడు. సో పడుకొని కలకంటూ ఉంటాడు అనమాట. ఏ చికెన్ తందూరియో ఏదేదో దొరుకుతున్నట్టు అనమాట. సో ఎందుకంటే 3 days నుంచి మన హీరో ఆకలితో ఉంటాడు అనమాట. సో ఆ టైంలో మనకి చూపిస్తాడు మిగతా వాళ్ళ హీరోస్ అందరికీ అయితే బోల్డ్ అనే పవర్స్ ఉంటాయి. సో మన హీరోస్కి అయితే ఏ పవర్ ఉండదు, కల్టివేషన్ కూడా ఉండదు. సో మన హీరోకి ఒక మాస్టర్ దొరుకుతాడు అనమాట. ఆ మాస్టర్ చెప్తాడు, మాస్టర్ నాకు ఇలా ఇంటర్నల్ బాడీ మాత్రమే ఉంది, సో నాకు ఏ పవర్స్ లేవు అని అంటాడు. సో నీ వల్ల కూడా అవుతుందని అని చెప్తాడు మాస్టర్. సో మన హీరోని ఎప్పుడు కాపాడుతుంటాడు అనమాట మాస్టర్స్ నుంచి, వీటి నుంచి. సో మన హీరో ఏమనుకుంటాడంటే నేను ఇలాగే లైఫ్ లాంగ్ మాస్టర్ అని కథ ఇట్లాంటి కథలు ఇంటి దగ్గర ఉండాలి అని అనుకుంటాడు. సో అప్పుడు మన మాస్టర్ ఏంటంటే తనకి ఇంట్లో ఒక ఇల్లులో పెట్టి ఆ ఇంట్లో సీల్ కింద ఒక పోర్టల్ కింద ఒక షీల్డ్ వేస్తాడనమాట. సో ఈ కోపం వచ్చి మన హీరో ఈ బతికే బదులు డైరెక్ట్ చంపిరా దేవుడా అని చెప్పి దేవుడిని అంటాడు. దేవుడు ఓకే పచ్చ అని చెప్పి ఒక థండర్ లైట్ చూపిస్తాడు అనమాట. వెంటనే 90 degrees మనోడు డొంగుని సారీ భగవాన్ అని చెప్పి పడుకుని పోతాడు అనమాట. సో మనవాడు పడుకున్న తర్వాత మనవాడి దగ్గర ఫిమేల్ గోస్ట్ వస్తుందంటే హాయ్ మేరీ రాజా ఏం చేస్తున్నావు అని అంటుంది. సో మన హీరో భయపడి ఎవరు నువ్వు అంటాడు. నేను నీ రాణినే అంటాడు. వెంటనే పట్టుకొని కిస్ చేస్తాను అనమాట మనవాడికి. సో మనవాడు ఏంటనుకుంటాడంటే ఇది తను గోస్ట్ కాదు, లేడీ, మామూలు లేడీ అనేది అనుకుంటాడు. సో భయపడి వెనక్కి జరుగుతాడు అనమాట. వెనక్కి జరగగానే తను మన లేడీ ఫీమేల్ గోస్ట్ వాడి మీద కూర్చొని ఉంటుంది అనమాట. అరుస్తూ ఉంటాడు గోస్ట్ 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 అనేసి. సో మన చుట్టుపక్కల ఎవరు హెల్పింగ్ ఉంటారు అనమాట. సో మన హీరో భయపడి ఏం చేయడానికి వచ్చామంటే ఏం లేదు, నేను ఈరోజు నీతో ఎంజాయ్ చేయడానికి వచ్చాను అంటది. అంతే మనవాడు హీరోతో షాక్. సో మాస్టర్ అంటాడు నువ్వైతే ఏ గోస్ట్ దగ్గరికి ఇట్ల దగ్గర నీకు కనిపించినా వెంటనే పారిపో, లేదంటే నువ్వు వాటికి చికెన్ తందూరి అయిపోతావు అని చెప్తాడు మన మాస్టర్. సో అది మన హీరో గుర్తొస్తుంది అనమాట. సో మన హీరో గుర్తొస్తే మన ఫిమేల్ గోస్ట్ ఏమో వెంటనే మన హీరోకి షోల్డర్ దగ్గరకు వస్తుంది అనమాట. కరిచి బ్లడ్ పీల్స్తూ ఉంటుంది. సో మన హీరో అనుకుంటాడు ఇంకంతే నా లైఫ్ ఎండ్ అయిపోయింది ఇక్కడితో, అంతే ఇంకా నేను ఇంకా చనిపోతున్నాను అనుకుంటాడు. సో అప్పుడు తన ముందు ఒక వైట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. వైట్ పోర్టల్ ఓపెన్ అయ్యి తనకు ఒక సిస్టమ్ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఎలా అంటే సపోజ్ నేను చనిపోయాక మనకు ఒక వైట్ పోర్టల్ ఓపెన్ అవుతుందో వాడికి అలాగా హీరోకి ఒక సిస్టమ్ పోర్టల్ వస్తుంది అనమాట. ఆ సిస్టమ్ పోర్టల్ నుంచి ఒక సిస్టమ్ వచ్చి మీకు ఏవి పవర్స్ అయితే నేను ఇవ్వడం లేదు, కానీ మీ డొమైన్లో ఒక 2 meter రేడియేషన్స్ వరకు నీకు గాడ్ పవర్స్ ఉంటాయి అనేసి అంటాడు. సో ఇప్పుడు దాకా నువ్వు నన్ను ఖర్చే కదా, ఇప్పుడు ఫైట్ బ్యాక్ చేయడం నా వంతు అంటుంది. మన ఫీమేల్ గోస్ట్ నవ్వుతుంది అనమాట. నవ్వి మళ్ళీ హీరో మీద అటాక్ చేస్తుంది. సో మన హీరో అంటాడు రా చూసుకుందాం అని చెప్పి ఒకే ఒక పంచ్ కొడతాడు. ఆ పంచ్ అంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఏకంగా హౌస్ నుంచి డైరెక్ట్గా స్కై వరకు ఏకంగా ఒకటే పవర్ బూస్ట్ పడుతుంది. ఆ బూస్ట్ పడడం వల్ల ఏకంగా డెవిల్ అక్కడికక్కడ చనిపోతుంది అనమాట. సో అప్పుడు మన హీరోకి అది డెవిల్ చనిపోవడం వల్ల ఒక 10 points వస్తాయి అన్నమాట. ఆ 10 points ఏంటంటే ఫీల్ పాయింట్స్ అంటారు అనమాట. డొమైన్ని పెంచుకోవడం కోసం అనమాట. దేవుడు ఫస్ట్గా గాడ్ 2 meters రేడియేషన్ ఇస్తాడు కదా, నెక్స్ట్ 4 meter రేడియేషన్ ఇస్తాడనమాట. సో మనవాడు ఏంటనుకుంటాడంటే నా డొమైన్ పెద్ద చేసుకుని ఒక 4-5 క్వీన్స్ని చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అంటాడు. సో వెంటనే మన సిస్టమ్ వాడి మీద నీళ్ళు చల్లి బాబు బయటికి వెళ్తేనే నీకు ఫీల్ పాయింట్స్ వస్తాయి, గోస్ట్ని చంపుతా అంటే మనోడు మిడిల్ ఫింగర్ చూపించి పక్కకెళ్ళి ఆడుకోమ్మ అంటాడు. సో ఏదైతే అయిందిరా అని చెప్పి మనోడు హ్యాపీగా కోపం మీద పడుకుని పోతాడనమాట. సో అంత ఫైట్ చేశాడు కదా, అందుకు
స్లీప్ అయి పడుకుని పోతాడు. సో ఇక్కడతో ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది. సో ఇదనమాట స్టోరీ. ఓకే.